బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నోట్ల కట్టల కేసులో జడ్జి యశ్వంత్ వర్మకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. యశ్వంత్ వర్మపై విచారణకు ఆదేశించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. సుమిత్ర, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై వచ్చినటువంటి ఆరోపణలపై సుప్రీంకోర్టు విచారణకు ఆదేశాలను జారీ చేసింది. ఈ విచారణకు 3 సభ్యులతో కూడినటువంటి కమిటీని సిజేఐ సంజీవ్ ఖన్నా ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో పంజాబ్, హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ షీల్నాగ్, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జిఎస్ సందవాలియా, అదేవిధంగా కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీమతి అనూస్ శివరామన్, ఈ 3 కూడా ఈ కమిటీలో ఉండబోతున్నారు. ఈ 3 సభ్యులతో కూడినటువంటి కమిటీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏదైతే యశ్వంత్ వర్మకు ఎటువంటి న్యాయపరమైనటువంటి పనులను కేటాయించకూడదని కూడా ఈ యొక్క ఈ ఉత్తర్వుల్లో ఆదేశాలను ఇవ్వడం జరిగింది. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి యశ్వంత్ వర్మపై వచ్చినటువంటి ఆరోపణలపై విచారణ జరిపి ఒక నివేదిక కూడా ఇచ్చారు. న్యాయమూర్తి యశ్వంత్ వర్మ స్పందనను కూడా ఆ యొక్క నివేదికలో పొందుపరచడం జరిగింది. దీంతో పాటు ఇతర సంబంధిత పత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఢిల్లీ ప్రధాన న్యాయమూర్తి హైకోర్టు ఇచ్చినటువంటి నివేదిక, న్యాయమూర్తి యశ్వంత్ వర్మ స్పందన, ఇతర సంబంధిత పత్రాలు ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు వెబ్సైట్ లో రిజిస్ట్రీ అప్లోడ్ చేసింది. సో నిన్న మనం చూసాం, దేశం మొత్తం కూడా కొనిపెట్టినటువంటి వార్త. జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో సుమారు 50 కోట్లకు పైగా అన్అకౌంటెడ్ మనీ, లెక్కల్లో చూపించినటువంటి డబ్బును పట్టుకున్నారు. వాళ్ళ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఈ యొక్క వాటిని ఆర్పడానికి వెళ్ళినటువంటి ఫైర్ సిబ్బందికి ఈ సుమారు 50 కోట్లకు పైగా నగదు దొరికింది అన్న వార్తలు ఒక్కసారిగా వచ్చాయి. దాంతో మొత్తం న్యాయ వర్గాల్లో కూడా కల్లోలం రేగిందనే చెప్పొచ్చు. అందరూ కూడా ఆయన్ను రాజీనామా చేయించాలి, లేకపోతే ఆయన అరెస్ట్ చేయాలి, ఆయన పైన ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలి, ఈ మొత్తం డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఆ మొత్తం ఎవరిది అన్న దానిపైన విచారణ జరిపించాలని కూడా న్యాయవాద వర్గాలు, అదేవిధంగా కొంతమంది బార్ అసోసియేషన్లు కూడా డిమాండ్ చేశాయి. అయితే ఆయన మొదట ఆయన పేరెంట్ హైకోర్టు అయినటువంటి అలహాబాద్ హైకోర్టుకి బదిలీ చేయాలని కూడా నిర్ణయించారు. అయితే వచ్చేసి అక్కడ అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ తో పాటు ప్రముఖ న్యాయవాదులు అందరూ కూడా ఇక్కడ పనిచేయనటువంటి, అంటే ఇక్కడ ఏదైతే ఆయన పైన వచ్చినటువంటి ఆరోపణలు నిరూపించకుండా ఇక్కడ తీసేసి అక్కడ వేయటం అంటే అలహాబాద్ హైకోర్టు ట్యాక్స్ బిన్నా అంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దాన్ని కూడా ఉపసంహరించుకున్నారు. అయితే ప్రస్తుతానికి ఆయన పైన వచ్చినటువంటి ఆరోపణల పైన విచారణ జరిపిస్తూ కమిటీ వేశారు. ఇది నిజానికి 1995లో భారత అత్యున్నత న్యాయస్థానం ఏదైతే న్యాయమూర్తుల పైన ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఏ విధంగా విచారణ జరపాలి అనేది కొన్ని గైడ్ లైన్స్, మార్గదర్శకాలు నిర్దేశించింది. ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక తదనంతరం ఖచ్చితంగా జస్టిస్ యశ్వంత్ వర్మ పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. 124 ఆఫ్ కోర్స్ ప్రకారంగా ఆయన ఇంపీచ్మెంట్ కూడా సిజేఐ కేంద్ర ప్రభుత్వానికి లేదా రాష్ట్రపతికి కూడా రాసే అవకాశం ఉంటుంది. గతంలో కూడా సౌమిత్ర సేన్ బెంగాల్ కు సంబంధించినటువంటి కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిని ఏ విధంగా ఇంపీచ్మెంట్ ద్వారానే తొలగించాలని ప్రయత్నం చేశారు. దానికి సంబంధించినటువంటి ఇంపీచ్మెంట్ కు సంబంధించిన తీర్మానం రాజ్యసభలో ఆమోదం పొందింది. అయితే లోక్సభలో కూడా దానికి ఇంపీచ్మెంట్ పైన చర్చ జరిగే సమయంలోనే ఆయన రాజీనామా చేశారు. ఆయన సౌమిత్ర సేన్ 2వ న్యాయమూర్తి, ఇంపీచ్మెంట్ గురైనటువంటి న్యాయమూర్తి. అదే విధంగా ఈయన కూడా ఇంపీచ్ చేస్తారా లేకపోతే ఆయనగానే రాజీనామా చేస్తారనేది కూడా చూడాలి. ప్రస్తుతానికైతే జస్టిస్ వర్మకు ఎటువంటి విధులను కేటాయించకూడదన్నది సిజేఐ ఇచ్చినటువంటి ఆదేశాలను సారాంశం. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.